విజయవాడ విలయవాడగా మారింది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడని విధంగా వరద ముంచెత్తింది. ఒకవైపు మున్నేరు, మరోవైపు బుడమేరు. వీటికి తోడు కృష్ణమ్మ ఉధృతి విజయవాడను వరదల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా సింగనగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ప్రాంతాలతో పాటు చాలా చోట్ల వరద నీరు విరుచుకుపడింది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు శాంతించినా వరద మాత్రం ఊహించని ఉపద్రవాన్ని తీసుకొచ్చింది. కృష్ణానదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కృష్ణలంక వరదమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. రామలింగేశ్వరపేటలో రిటైనింగ్ వాల్ అక్కడక్కడా లీక్ కావడంతో వరద నీరు కరకట్ట వెంట ఉన్న ప్రాంతాల్లో భారీగా చేరింది.